దాని మీద రెవెన్యూస్ పెరిగితే ప్రభుత్వాలకు కన్ను పడుతోందా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి? అది మాట్లాడే ఇన్నాళ్ళు లేనిది ఇవాళ దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలి, అధీనంలోకి తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అక్కడ రెవెన్యూస్, మరికొన్న కొన్ని ఆస్తులు వీటి మీద కన్నేశారా? ఈ సాహసం ఈ ప్రభుత్వం వేరే మతాలకు సంబంధించిన స్థలాలు లేకపోతే ఇంకేమన్నా భవంతులు వాటి ఆస్తుల మీద చేయగలదా? సార్ అది చెప్తాను సార్. దానికి ఆన్సర్ చెప్పే ముందు వైసీపీ సోదరులు చెప్తున్నాను. వైసీపీ సోదరులు మీరు ఒక పని చేయండి, అధికార ప్రతినిధి కాదు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో కమ్మోళ్ళు ఎవరు ఉండకూడదు. కమ్మోళ్ళ కార్యకర్తలు కానీ కమ్మ లీడర్లు కానీ అందరూ మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతే మేము పార్టీ నడుపుకోండి చెప్పి మీరు బోర్డు పెట్టే దమ్ము ధైర్యం సాహసం మీరు చేయగలరా? ఒకటే అడుగుతున్నా, దమ్ము ధైర్యం సాహసం మీరు చేయగలరా? దమ్ము ధైర్యం సాహసం మీరు చేయగలరా? మరి ఎందుకు సిగ్గు లేకుండా కమ్మోళ్ళ మీద మీరు ఎందుకు పడుతున్నారు? సిగ్గు లేకుండా మీరు కమ్మోళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? ఒకటే అడుగుతున్నా, సిగ్గు లేకుండా నువ్వు కమ్మోళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? నువ్వు నీ నాయకుడు ఎందుకు పడుతున్నారు? మీకు కమ్మ కార్యకర్తలు వద్దా? కమ్మ పార్టీ నాయకులు వద్దా? కమ్మ నాయకులు వద్దా? మీకు వద్దా అని చెప్పండి. మరి మీరు బోర్డు పెట్టగలరా? స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ నాయకుడికి పరిపాలన చేయడం చేత కాదు, మీ నాయకుడు ప్రభుత్వం నడపడం చేత కాదు, మీ నాయకుడికి ఒకసారి గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయాలో, రాజకీయం ఎలా చేయాలో మీ నాయకుడు చేత కాదు. మీ నాయకుడు దరిద్ర పాలన చేశారని చెప్పి చేశారని చెప్పి మీరు కులాల ప్రస్తావన తీసుకొస్తారు. మీ పార్టీ, మీ బతుకు, మీ నాయకుడు బతుకు ప్రతి ఒక్కరు కులాల మీద ఏడు సావటమేనా? కులాల మీద పడి సావటమేనా? ఇంతకుముందు కమ్మ కులాన్ని తిట్టారు, నాయుడు కులాన్ని తిట్టారు, దళిత కులాన్ని తిట్టారు, రాజు కులాన్ని, ప్రతి కులాన్ని తిట్టారు కదా. మరి మీరేం సాధించారు? మీకు దమ్ము ధైర్యం ఉందా? ఏ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉందా? వైఎస్ఆర్సీపీలో కమ్మోళ్ళు ఎవరు ఉండకూడదు, కమ్మ కార్యకర్తలు ఉండకూడదు బోర్డు పెట్టి దమ్ము ధైర్యం నీకుందా? దమ్ము ధైర్యం నీ నాయకుడికుందా? దమ్ము ధైర్యం నీ నాయకుడికుందా అని అడిగా. మీ నాయకుడు సింహం కదా, మీ నాయకుడు పులి కదా, మీరు బోర్డు పెట్టి దమ్ము ధైర్యం నీకుందా? నిత్యము బాటసారులకు డబ్బులు బాటసారులను కుల రాజకీయాలు చేయవాకండి. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ ఎవరంటే వైఎస్ఆర్సీపీ. కులాల మధ్య చిచ్చు పెట్టిన పార్టీ ఎవరంటే వైఎస్ఆర్సీపీ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో లేవా ఇవన్నీ దేవాలయాలు? మీ నాయకులు ఏం చేశారయ్యా? 5 సంవత్సరాలు నాయకులు ఏం చేశారు? పెద్దిరెడ్డి గెస్ట్ హౌస్ కి రోడ్డు పర్మిషన్ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మరి 5 సంవత్సరాలు మీరేం చేశారు? రెడ్డి అని ఈ రోజు మొన్న 5 సంవత్సరాలు మరి రెడ్డి వాడుకోలు చేసావు కదా, ఈ రోజు రెడ్డి కులం కూడా మీతో లేదు కదా, మరి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడాలా? నేను మాట్లాడినప్పుడు మీరు సమాజం నేర్చుకోండి. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అని అర్థమవుతుంది మాకు. భాగస్వాములు కాదు, కులాల మధ్య ప్రస్తావన కావద్దు, కుల రాజకీయాలు చేయొద్దు, అది కరెక్ట్ కాదని 100 సార్లు మేము చెబుతున్నాం. కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. అక్కడ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం రాకపోతే మూసుకో కూర్చో. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం రాకపోతే నువ్వు మూసుకొని కూర్చో. చెప్తారు. అడిగిన క్వశ్చన్ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? కమ్మ సోదరులు కమ్మ కార్యకర్త లేకుండా పార్టీ జెండా నడపగలవా అడిగా. కమ్మ సోదరులు కమ్మ కార్యకర్త లేకుండా నీ పార్టీ జెండా నడపగలవా? నీ తాడేపల్లి కాంగ్రెస్ మీద నువ్వు బోర్డు పెట్టగలవా? నీకు దమ్ము ధైర్యం ఉందా? నీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉందా? నీ నాయకుడు మగోడైతే బోర్డు పెట్టమడు. నీ నాయకుడు మగోడైతే బోర్డు పెట్టమడు. లేఖ రాసిన ప్రభుత్వం మాది ఇమ్మని చెప్పారు. కానీ మీరు కూటమి ప్రభుత్వాన్ని కూల్కెళ్ళవాలని ప్రోత్సహిస్తున్నారు. మీరు ఓకే, ఇప్పుడు సార్ బాధ ఏంటంటే అది పక్కన పెట్టండి. గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? ఇప్పుడు అటవీ 2 అంశాలు ఉన్నాయి. ఇది అటవీ శాఖ పరిధిలో ఉంది. డీసీఎం గారు మాట్లాడాలి దాని మీద. సరే, ఆయన ఏదో వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ హడావిడిలో ఉన్నారు. వారు కానీ వారి ప్రతినిధి కానీ వాళ్ళు బిజీగా ఉండటం మాట్లాడలేదు. ఈ లోపల లోకేష్ గారు ట్వీట్ చేశారు, నేను క్షమాపణలు చెప్తున్నాను, నేను నా సొంత నిధులతో ఎందుకు కట్టించాల్సిన అవసరం ఉంది, అండ్ అది ప్రభుత్వం కూల్చినప్పుడు ప్రభుత్వం కట్టించాలి, ఆయన నోటీసులో లేకుండా. రెండోది, తిరుపతిలో ఆయన క్షమాపణలు చెప్పారు కదా, దానికి కౌంటర్ క్షమాపణగా దీన్ని చూడాలా? అంటే వీళ్ళిద్దరు క్షమాపణలు యుద్ధం ఏమన్నా నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య? సార్ ముఖ్యంగా ఆశ్రమాలు అనేది
రెండు రకాలు సార్. మంచితో నడిపేది, దాని స్వార్థంతో నడిపేది సార్. స్వార్థంతో నడిపిన వాళ్ళ ల్యాండ్లు కనుక క్యాన్సిల్ చేసి ప్రభుత్వం బ్యాక్ తీసుకుంటే దానికి ఏ పార్టీ ఏమన్నా సార్. కానీ కాశీనారాయణ ఎవరైతే ఆశయం ఉందో వాళ్ళు ఒక మంచి మోటివ్తో పేద ప్రజలకు కానీ లేదా అన్నదానం ఎవరైతే అన్నం కోసం అలమటిస్తున్నారో ఆ రోజులు 90s రోజుల్లోనే వాళ్ళు అన్నదానం చేయడం స్టార్ట్ చేశారు సార్. అది చాలా మంచి పని, దాన్ని ఎవరు చేసినా మనం ఇది చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అటవీ చట్టాలు అనేది ఆ రోజు ఉండి ఈ రోజు ఉండి, కాకపోతే ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కానీ కొంచెం అత్యుత్సాహం అనేది చూపించారు సార్. ఎందుకు అత్యుత్సాహం చూపించారు